మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీతో ఒక మాటని మాట్లాడాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట పలకబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. లోకము అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఈ యొక్క సర్వసృష్టి కాదు, కానీ ఇవన్నీ కూడా దేవుని నోటి మాట వలన కలిగినవి. వీటిని దేవుడు ప్రేమించట్లా. మరి ఎవరిని దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే, లోకములో దేవుడు తన రూపంలో తన స్వరూపంలో మనుషులను ఆయన చేసుకున్నాడు. వారినే ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడయ్యా అంటే అది ఊహకందనిది, అది వివరించలేనిది. అలాగే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక ఉదాహరణ ద్వారా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి ఆ యొక్క ఉదాహరణ అంటే, ఒకానొక ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారికి ఒక మంత్రి ఉన్నాడు. అయితే ఆ మంత్రి ఆ రాజుకి ప్రతిరోజు కూడా దేవుని యొక్క త్యాగాన్ని తెలియచేస్తూ ఉండేవాడు. దేవుడే మనల్ని ప్రేమించి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన పాపముల కోసము ఆయన మరణించాడని, మన కోసము ఆయన దీనుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి పశువుల పాకలో జన్మించాడని, ఇలా దేవుని సువార్తను ఆయన ఆ రాజుగారికి తెలియచేస్తుంటే రాజుగారికి ఎక్కడలేని కోపం వస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఇలాగే చెబుతూ ఉన్నప్పుడు ఆ రాజు అన్నాడు, దేవుడే ఎందుకు ఈ లోకానికి రావాలి? చాలామంది పుణ్యాత్ములు ఉన్నారు కదా, ఋషులు ఉన్నారు కదా, దేవదూతలు ఉన్నారు కదా, ఇలాంటి వారిని పంపించవచ్చు కదా, ఆయనే ఎందుకు రావాలి అని ఆ యొక్క మంత్రిని ప్రశ్నించినప్పుడు ఆ మంత్రి ఎటువంటి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే రాజుగారు ఆహాహా, మంత్రి నా యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడని ఆయన ఎంతగానో సంతోషించాడు. అయితే ఇలా జరిగిన కొంతకాలం తర్వాత రాజు, మంత్రి, అలాగే కొంతమంది సైన్యము, అలాగే తన కుమారుడు ఒక నదిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు రాజుగారు అలాగే మంత్రి సైన్యం అంతా కూడా ఒక పడవలో ఆ నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కుమారుడైతే నది ఒడ్డున ఆడుకుంటూ ఉన్నాడు. అయితే రాజుగారు ఇలా ఆ నదిలో ప్రయాణం చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా పరిశీలిస్తూ ఉండగా తన యొక్క దృష్టి తన కుమారుని మీద పడటం జరిగింది. అయితే అతడు తన మనసులో ఆ కుమారుని చూసి ఇలా అనుకుంటున్నాడు, నా తర్వాత ఈ రాజ్యాన్ని అంతటిని కూడా పరిపాలించేవాడే నా కుమారుడు అలా ఉంటాడు, ఇలా ఉంటాడని ఆ కుమారుని చూసి ఆ తండ్రి ఎంతో సంతోషపడుతున్నాడు. ఇలా సంతోషపడుతున్నప్పుడు ఆ కుమారుడు కాలు జారి ఆ నదిలో పడిపోయాడు. నదిలో పడిపోతే ఈ తండ్రికి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. వెంటనే ఆ కుమారుడు ఆ నదిలో పడి కొట్టుమిట్టులాడుతుంటుంటే ప్రాణాపాయ స్థితిలో ఉంటే తండ్రి చూడలేక వెంటనే ఆ నదిలోనికి దూకేసి తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఆ కుమారుణ్ణి రక్షించుకొని తన అంతఃపురానికి వెళ్ళిపోవటం జరిగింది. అయితే అంతఃపురానికి వెళ్ళిన తర్వాత మంత్రి రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా, నీకు ఎంతో నమ్మకమైన మంత్రి నేనున్నాను, అలాగే మన చుట్టూ చాలామంది సైనికులు ఉన్నారు కదా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే మేము నీ కుమారుని రక్షించేవారేం కదా, మరి నువ్వెందుకెళ్ళి నీ కుమారుని నువ్వు రక్షించుకున్నావయ్యా అని అడిగినప్పుడు ఆ రాజు అంటాడు, ఎంతైనా తండ్రి ప్రేమ కదయ్యా, తండ్రి ప్రేమ నన్ను బలవంతం చేసిందయ్యా అని చెప్పటం అనేది జరిగింది. ఇక్కడ అప్పుడు మంత్రి చాలా సంతోషపడిపోయి, రాజా, దేవుడు కూడా మనల్ని అదే రీతిలో ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమించాడు. మనము పాపం అనే ఆ యొక్క నదిలో పడి కొట్టుమిట్టులాడుతూ మరణానికి పాత్రలమైపోయి నరకానికి వెళ్ళిపోతుంటే దేవుడు అది చూసి ఉండలేక మనల్ని రక్షించడం కోసము దేవుడే ఈ లోకానికి అరుదించాడు. ఈ లోకానికి వచ్చి మనందరి స్థానంలో ఆయన మరణించాడయ్యా అని ఆయన ప్రేమను ఆయనకి
తెలియచేయటం జరిగింది. అలా ఆ యొక్క రాజు దేవుణ్ణి, యేసు ప్రభువాన్ని తన సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంత అంటే మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు. కాబట్టి మనము పాపులంగానే ఉన్నాం, మనం పరిశుద్ధులం కాదు. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి మన స్థానంలో మన పాపముల కొరకు మరణించాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఇప్పటికైనా దేవుని ప్రేమను తెలుసుకొని దేవుణ్ణి నమ్ముకోమని నిన్ను చేతులు జోడించి బతిమలాడుకోవటం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు శిక్షను పొందుకోకుండా ఉండాలంటే నువ్వు యేసు ప్రభువాన్ని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాల్సిందిగా ప్రేమతో కోరుకుంటూ దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.